గ్రామ శాఖ అధ్యక్షుడు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల గురించి మేము బాగా ఇప్పుడు 6 గ్యారెంటీల గురించి 6 గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 6లో 2 పూర్తిగా అయినాయి, 2 కాపాడాలి, 4 పూర్తిగా అయినట్టే దాదాపు. ఇంకా 2 ఉన్నాయి, ఆ 2 కూడా అయితే గత ప్రభుత్వంలో ఇక్కడున్న ఎమ్మెల్యే గారు ఈ ఊళ్ళో ఉన్న గుట్టలు, మట్టి, ఇసుక అన్నీ మొత్తం దోసుకొని కోట్లు సంపాదించి ఊరిని ఆగమాగం చేసిపోయింది. అప్పుడు మేము అడిగినాం, మేము 50 మంది 70 మంది మేము పోయి అక్కడ టిప్పర్లు కానీ టాటర్లు కానీ అన్నింటినీ ఆపితే మా మీద కేసులు చెప్పి నానా ఇబ్బందులు పెట్టడం జరిగింది. అయితే పై ఆఫీసర్లు కూడా మేము ఏడీ గారికి, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి అందరికీ ఫిర్యాదు కూడా చేశారు. తర్వాత ఎలక్షన్ వచ్చింది, మొత్తం పద్మారెడ్డి గారు నిలబడడం దాదాపు 50,000 చిల్లరగా మెజార్టీతో గెలిచిన తర్వాత మేము ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీగా పనిచేస్తాం. ఈ మధ్య కాలంలో సతీష్ గారు కానీ ఆ మధ్యలో మనలో వచ్చినారు. ఈ పార్టీ ఫస్ట్ పార్టీ పనిచేస్తున్నాం. మేడం గారు గెలవలే మాకు 50 లక్షలు సీసీ రోడ్లు ఇచ్చింది. మేము ఆల్రెడీగా ఆ రోడ్డు కూడా పనిచేస్తుంది. మరి ప్రభుత్వం కూడా మంచిగా బ్రహ్మాండంగా నడుస్తుంది. మరి దాంట్లో నేను ఇంకా జరగాల్సింది, ఇంకా 1 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. తర్వాత మార్చి నెలలో మాకు అవి కూడా కేటాయించాలని మంత్రి గారు మేడం గారు చెప్పారు. మరి మాకు ఇక్కడ లిఫ్ట్ రెడ్లగుంట ఏరు నుంచి ఈ లిఫ్ట్ ఒకటి ప్రవేశపెట్టింది మంత్రి గారు. ఆ నీళ్ళు కూడా మాకు చాలా 300-400 ఎకరానికి నీళ్ళు బాగా ప్రదేశంలో కూడా ఉంది. ఆ లిఫ్ట్ కూడా అయింది. ఇంకా మాకు నిధులు కూడా పోయి మా మేడం గారు చాలా మంచిగా పనిచేస్తున్నారు. అంటే ఇంకా పనులు చేయడానికి సిద్ధంగా ఉందని కోరుకుంటున్నాను. ఉచిత బస్సు పైన మహిళలు తిరస్కరిస్తున్నారు, దీనిపైన మీ అభిప్రాయం? ఉచిత మహిళలంటే మరి అది ప్రభుత్వం పెట్టింది కాబట్టి మంచిదే కదా, అది మంచిదే కానీ వాళ్ళకి వర్తిస్తుంది. మరి దాన్ని కాదనకూడదు, అది కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పటికి రైతులకు కూడా రైతు బంధు పడలేదని చెప్తున్నారు. రైతు బంధు అంటే ఇప్పుడు ఎకరం 2 ఎకరాల పడతాయి. ఈ మిగతా ఈ 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాల కూడా పడతాయి. ఆల్రెడీగా బడ్జెట్ ఉంది, పడతాయి. అందులో సందేహం అయితే లేదు. ఎన్నికలు వస్తున్నాయి కదా, సర్పంచ్ ఏం చెప్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఏదైనా కాంగ్రెస్ పార్టీ మెజార్టీతో జరగడం ఖాయం. ఇక్కడున్న స్థానికంటే మంత్రి గారికి మీరు సమస్యలపై తీసుకెళ్ళారు. మంత్రి గారికి సార్ చెప్పిన రెడ్లకుంట లిఫ్ట్ ప్రవేశపెట్టిండు. ఆ లిఫ్ట్ కూడా డబ్బులు కూడా శాంక్షన్ చేస్తుందో అది ఆల్రెడీగా రైతులకి చాలా అనుకూలంగా సానుకూలంగా పని అవుతుంది. ఇక్కడున్న స్థానిక సర్పంచ్ పరిపాలన ఏ విధంగా? ఈ స్థానిక సర్పంచ్ వార్డు సర్పంచ్ ఈ పని చేయాలి. ఆ సర్పంచ్ గురించి జరుగుతుంది తప్ప. అంటే ఇప్పుడు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ, నాస్తా వ్యవస్థ నుంచి అంతకుముందు సర్పంచ్ కొండ సతీష్ గారు బ్రహ్మాండం చేసిండు. అంతకుముందు ఉన్నవాళ్ళు కూడా బాగానే చేశారు. ఇప్పుడు సర్పంచ్కి పెద్దగా ల్యాండింగ్ చేయలేదు, ఇది వాస్తవం. ఇప్పుడు రానున్న సర్పంచ్ ఎన్నికల్లో మీరు అధికారంలో చూస్తే ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది? ఇక్కడ మేము అధికారంలోకి వస్తే డ్రైనేజీలు, ఇంకా మిగిలిన సీసీ రోడ్లు, ఇంకా ఏమన్నా అంగన్వాడీ టీచర్ బిల్డింగ్లు ఉన్నా అవన్నీ మేము మంత్రి గారితో మాట్లాడి మేడం గారితో మాట్లాడి చేసుకొచ్చి అవి ఖచ్చితంగా చేయాలి.